Sanghi Silks Grand Festive Celebrations. ప్రతి 10,000 రూపాయల కొనుగోలుపై ఒక బంగారు నాణెం ఉచితం. ఈ ఆఫర్ జనవరి 15 వరకు మాత్రమే. ఓం అస్మద్గురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం శ్రీ వైకుంఠనాథాయ నమః. జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్భక్త బంధువులారా, ఈరోజు వైకుంఠ ద్వార దర్శనం అనేటువంటి ఒక వైకుంఠ ఏకాదశి వైభవాన్ని, ప్రాముఖ్యతను కొంత తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వైకుంఠ ఏకాదశి అని ఒక ఉత్తమమైన ఏకాదశి మనకి సంప్రదాయంలో ఉంది. ఏకాదశులు మొత్తం కూడా 24 ఏకాదశులు. ప్రతి మాసము 2 ఏకాదశులు వస్తాయి. వాటిలో అన్నిటికంటే గొప్పది ఈ వైకుంఠ ఏకాదశి. ఎందుకు ఈ వైకుంఠ ఏకాదశికి అంత ప్రాముఖ్యత అంటే, జీవులందరూ కూడా, భూమి మీద ఉన్నవాళ్ళు, జీవులు అంటే మానవులే కాదు, పశు పక్షు అన్నీ కూడా, స్థావర జంగమాలు, పర్వతాలు, చెట్లు, ఇవన్నీ కూడా జీవుల కిందే లెక్క. ప్రకృతిలో ఉన్నవన్నీ కూడా ప్రాణం ఉన్నవి, ప్రాణం లేనివి, కదిలేవి, కదలనివి, ఇవన్నీ కూడా జీవుల కిందే లెక్క. మరి ఇవన్నీ తరించాలంటే ఏమిటి మార్గం అంటే భగవన్నామ స్మరణం. అందుకే ఏదో కొండ గొప్ప పుణ్యం చేసుకుంటే ఆ కొండ మీద భగవంతుడు వెలుస్తాడు. ఏదో చెట్టు గొప్ప పుణ్యం చేసుకుంటే ఆ చెట్టు రూపంలో భగవంతుడు వెలుస్తాడు. అలాగే మనుషుల్లో కూడా మంచి జ్ఞానాన్ని, బుద్ధిని ప్రసాదించి మనను తరింపజేస్తారన్నమాట. అలా సూక్ష్మములో మోక్షం అనేటువంటిది అందరూ వెతుకుతుంటారు కదా. ఏదైనా సరే నాకు గొప్ప ఫలితం రావాలి, కానీ ఆ ప్రయత్నం చిన్నదై ఉండాలి అనుకోవడం మానవ సహజం. అలాంటి మన కోసమేనా అన్నట్లుగా ఈ వైకుంఠ ఏకాదశి రేపటి రోజున మనం దర్శించుకోబోతున్నాం. ఈ నెల 30వ తేదీ అంటే రేపు మంగళవారం రోజు వైకుంఠ ఏకాదశి మనకి జరుపుకుంటున్నాం మనం అందరం. ఏమిటి వైకుంఠ ఏకాదశి అంటే, వైకుంఠనాథుడు అంటే పరమపదనాథుడు. మనం మొదటి పాసురంలో చెప్పుకున్నాం తిరుప్పావైలో కూడా. అలా ఆ పరమపదనాథుణ్ణి, వైకుంఠాన్ని పొందడానికి వెళ్ళే ఒక ద్వారమే వైకుంఠ ద్వార దర్శనం. అలా ద్వారాలు తెలుసుకునే రోజే వైకుంఠ ఏకాదశి. మనకి ఉత్తరాయణము, దక్షిణాయనం అని 2 ఉంటాయి. ఆషాఢ శుద్ధ ఏకాదశి నుంచి తొలి ఏకాదశి అంటారు కదా, అప్పుడు ఈ వైకుంఠ ద్వారాలు మూసుకుంటాయి అన్నమాట. అప్పటి వరకు ఎవరైనా సరే ఆ దక్షిణాయనంలో పరమపదిస్తే, చనిపోతే వాళ్ళు ఈ ఉత్తరాయణం వచ్చేదాకా అక్కడ వేచి ఉండాలట. ఈ ఉత్తరాయణం రాగానే, ఇప్పుడు వైకుంఠ ద్వారాలు తెరుచుకోగానే అప్పటి వరకు కూడా వైకుంఠం వరకు, వైకుంఠానికి వెళ్ళే అర్హత ఉన్నా కూడా ద్వారాలు మూసి ఉంటాయి. కాబట్టి వాళ్ళకి ప్రవేశానికి అప్పుడు అర్హత ఉండదు. ఈ రోజు కోసం ఎదురు చూస్తూ ఉంటారు అందరూ. మనకి భారతంలో భీష్మ పితామహుడు కూడా ఈ ఉత్తరాయణం కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు చాలా కాలం, అంపశయ మీద ఉండి. అలాంటి గొప్ప సులభమైన తరుణోపాయం అన్నమాట వైకుంఠ ఏకాదశి. పూర్వకాలంలో మధుకైటబులు అనేటువంటి ఒక రాక్షసులను సంహరించడానికి శ్రీ మహావిష్ణువు వారితో ఘోర యుద్ధం చేస్తారు. వాళ్ళు ఎవరు ఎలా పుట్టారనేది అదొక కథ. అయితే భగవంతుడి యొక్క చెవుల నుండే పుడతారు. మలినం, భగవంతుడి యొక్క చెవుల నుండి వచ్చిన మరణమే మధుకైటబులు అనేటువంటి రాక్షసులుగా పుట్టి ఆ బ్రహ్మదేవుడి యొక్క వేదాన్ని అపహరిస్తే, వాళ్ళను సంహరించడానికి విష్ణుమూర్తి వాళ్ళతో యుద్ధం చేస్తూ ఉంటే ఎంతకీ అలసిపోరు. ఎందుకు? ఆయన నుండి వచ్చినటువంటి శక్తే కదా. కాబట్టి అప్పుడు వాళ్ళు అంటారు, నీకేమైనా కావాలంటే కోరుకోవా, మేము ఇస్తాము అని. అహంకారం మనలో తారాస్థాయికి చేరినప్పుడు ఇలాగా ఎదురుగా ఉన్నవాళ్ళు ఎవరు అని చూడకుండా మనం ప్రవర్తిస్తాము. అది మనకు పతనానికి హేతు అవుతుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. అప్పుడు ఈ మధుకైటబులు అంటారు, నువ్వేమైనా కోరుకోవా, నీకు వరం ఇస్తాము అని. సరే మరి మీ మాట తప్పరు కదంటే, లేదు మాకు అంటూ ఒక ధర్మం, ఒక పద్ధతి, ఒక నీతి ఉంది కాబట్టి మేము ఎలాంటి పరిస్థితుల్లో మాట తప్పము, కోరుకోండి అంటే మీరు నా చేతుల్లో సంహరించబడాలి అని కోరుకుంటాడు. సరే మాట ఇచ్చారు కాబట్టి తప్పరు. సరే స్వామి, నువ్వు అన్నట్టుగా నీ చేతిలో మేము మరణించడానికి సిద్ధమే, కానీ మా మరణానికి ఒక ప్రత్యేకత ఉండాలి. మమ్మల్ని సంహరించావు నువ్వు అనడానికి ఒక ప్రత్యేకత మాకు ఉండాలి. ఏమిటి? అయితే మాకు వైకుంఠ ప్రవేశం కలిగించాలి. వైకుంఠ ప్రవేశం ఎవరికి కలుగుతుంది అంటే, పుణ్యాత్ములకి, చాలా గొప్ప తపస్సులు, యజ్ఞాలు, దానాలు ఇలాంటివి చేసుకున్న వాళ్ళకి, భగవంతుని శరణాగతి పరిపూర్ణంగా చేసిన వాళ్ళకి మాత్రమే వైకుంఠ ప్రవేశం ఉంటుంది. మరి వీళ్ళేమో రాక్షసులు,
పైగా భగవంతుణ్ణి తూలనాడి ఆయనతో యుద్ధం చేసిన వాళ్ళు. ఎట్లా? అందులో ఇంకా ఉత్తరాయణం రాలేదు మనకి, వైకుంఠ ద్వారాలు తెరుచుకోవు. కాబట్టి ఏదో ఉపాయంగా వీళ్ళని తీసుకుపోవాలి అని వీళ్ళను ఊరికే రానివ్వరు కదా. పంపించామనుకోండి అంతటా అడుగుతారు, మీరెవరు? ప్రతి ద్వారం దగ్గర వైకుంఠానికి 4 ద్వారాలు, 7 ఆవరణాలు ఉంటాయన్నమాట, 7 ప్రాకారాలు ఉన్నప్పుడు మరి అందరూ ప్రశ్నిస్తారు, నువ్వెవరు, ఎలా వచ్చావు, నీకెవరు పర్మిషన్ ఇచ్చారు వైకుంఠానికి రావడానికి అని అడుగుతారు. ఈయనను రానివ్వరు అని చెప్పి భగవంతుడైన శ్రీ మహావిష్ణువే వీళ్ళను వెంట పెట్టుకుని మరొక ద్వారం గుండా వెళ్తారన్నమాట. మామూలుగా తూర్పు ద్వారం గుండా వెళ్ళాలి. కానీ తూర్పు ద్వారం దగ్గర అక్కడ జాగృతమై ఉంటారు, వాళ్ళని వెళ్ళనివ్వరు అని చెప్పి వీళ్ళ కోసం ఒక ప్రత్యేకమైనటువంటి ద్వార దర్శనాన్ని కల్పించాలి అనుకుంటాడు. అదే ఉత్తర ద్వార దర్శనం. ఆ మధుకైటవులకు భగవంతుడిచ్చిన వరం ప్రకారం ఈ వైకుంఠ ఏకాదశి రోజు ఉత్తర ద్వారం గుండా వాళ్ళను వైకుంఠానికి తీసుకువెళ్తాడనమాట ఈ యొక్క శ్రీ మహావిష్ణువు. అప్పుడు వీళ్ళు కోరుకుంటారు, రాక్షసులైనప్పటికీ కూడా, స్వామి మరి మాకు ఇంత గొప్ప అవకాశాన్ని నువ్వు ఇచ్చావు, మాలాంటి వాళ్ళు ఎంతోమంది ఉంటారు భూమి మీద, వాళ్ళకి జ్ఞానం ఉండదు, సదాచరణ ఉండదు, భక్తి ఉండదు. అలాంటి వాళ్ళు కూడా ఈరోజు గనక ఉత్తర ద్వారం నుండి నిన్ను దర్శించుకున్నట్లయితే వాళ్ళందరూ కూడా మోక్షం ఇవ్వాలి, వైకుంఠాన్ని ఇవ్వాలని వాళ్ళు రాక్షసులైనప్పటికీ కూడా పరోపకార బుద్ధితో ఆ వరం కోరుకుంటారు శ్రీమన్నారాయణుణ్ణి. సంతోషపడతాడు చాలా. అరే, రాక్షస ప్రవృత్తి కల మీరే ఇలా లోకక్షేమం కోసం అడుగుతున్నారే, ఇంకా నేను ఎట్లా కాదంటాను అని చెప్పి, సరే మీరు ఈరోజు ఉత్తర ద్వారం చేసిన దానికి గుర్తుగా ఎవరైతే ఈ ఏకాదశి రోజు, వైకుంఠ ఏకాదశి రోజు ఉత్తర ద్వారం గుండా నన్ను దర్శించుకున్నా, ఉత్తర ద్వారం గుండా ఆలయంలోకి ప్రవేశించినా కూడా వాళ్ళందరికీ వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది అని ఆ రోజు వరమిస్తాడు స్వామి. సరే, అది ఇంత బాగానే ఉంది. అవకాశం ఉన్న వాళ్ళందరూ కూడా తెల్లవారుజామునే లేచి తిరుపతి, శ్రీరంగం ఇలాంటి దివ్యక్షేత్రాలన్నింటిలో, భద్రాచలంలో ఉత్తర ద్వారం దర్శనం జరుగుతుంది, యాదాద్రిలో. కానీ ఎన్నో రకాల పనులలో బిజీగా ఉంటారు, వీలు పడదు. కానీ వాళ్ళకు కూడా మరి ఉత్తర ద్వారం చేయాలనే తపన ఉంటుంది. ఎలా? దానికి ఏమైనా మార్గం ఉందా అంటే మనకి శాస్త్రంలోనే చెప్పబడింది, యద్భావం తద్భవతి. నువ్వు ఎలా భావిస్తే అలాగే. ఆలయానికి వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నవాళ్ళు తమ ఇంట్లోనే ఉత్తర ద్వారం కనుక ఉంటే, ఆ ఉత్తర ద్వారం గుండా ఎదురుగా భగవంతుని ఫోటో ఏదో పెట్టుకొని, విగ్రహాన్ని పెట్టుకొని ఉత్తర ద్వారం గుండా వెళ్ళి దర్శనం చేసుకున్నా వాళ్లకు వైకుంఠ ద్వార దర్శన ఫలితం వస్తుందట. విష్ణుమూర్తి చెప్పాడు, ఇది ఎవరో చెప్పింది కాదు. లేదు, మాకు అలా కూడా ఉత్తర ద్వారం లేదండి, మేము ఏదో తూర్పు ఇంట్లో ఉంటున్నాము, దక్షిణ ఇంట్లో ఉంటున్నాము అంటే, మీ ఇంటి లోపలనే ఒక చోట ఉత్తర ద్వారం ఏర్పాటు చేసుకొని, ఒక తోరణం కట్టుకొని, ఒక ద్వారంలాగా ఏదో ఈరోజు బ్యానర్స్ వచ్చినాయి అలా కట్టుకొని ఆ ఉత్తర ద్వారం గుండా భగవంతుని దర్శించవచ్చు. లేదండి, మాకు అది కూడా వీలు కాదు, అంత మేము శ్రమ పడలేము అనేవాళ్ళు కూడా ఉంటారు, మహానుభావులు కొందరు. వీళ్ళకి ఏం చేయకుండానే ఫలితం రావాలి మనకు కదా. మరి అలాంటి వాళ్ళకి ఏంటి అంటే, ఒకసారి తెల్లవారుజామునే లేచి స్నానం చేసి, స్నానం చేయడానికి కూడా వీలు లేని పరిస్థితిలో మీరుంటే చేసినట్టుగా భావించి, గంగే చేమునే చేయవా అనే శ్లోకం ఉంది. లేదా ఆ శ్లోకం కూడా మాకు రాదని చెప్పలేము, గంగా 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 అని ఒక 3 సార్లు అనుకొని గంగలో స్నానం చేసినట్టుగా భావించండి. కళ్ళు మూసుకొని, కళ్ళు తెరిస్తే నిజాలే కనపడతాయి కదా, కళ్ళు మూస్తే ఉన్నాయి లేని అన్నీ కనపడతాయి మనకి. కాబట్టి ఆ కళ్ళు మూసుకొని స్నానం చేస్తున్నట్టుగా భావించి, చక్కగా అలంకరించుకున్నట్టుగా భావించి, వైకుంఠ ద్వారం గుండా ఉత్తర ద్వారం గుండా దేవాలయానికి వెళ్తున్నట్టుగా భావించండి. ఎప్పుడో ఒకప్పుడు వెళ్ళి ఉంటాం కదా మనం, కానీ వెళ్ళడం చూసి ఉంటాం కదా. కాబట్టి దాన్ని భావిస్తూ మనసులో మీరు ఉత్తర ద్వార ప్రవేశం చేస్తూ ఓం శ్రీ వైకుంఠనాథాయ నమః, ఓం శ్రీ వైకుంఠనాథాయ నమః, ఓం శ్రీ వైకుంఠనాథాయ నమః అని ఒక 3 సార్లు అనుకొని మనసులో ఉత్తర ద్వారం దర్శనం చేస్తున్నట్టుగా భావించినా మాకు ఆ ఫలితం వస్తుంది. ఇది ఏదో జనాలను ఉద్దేశించేది కాదు, శాస్త్రంలో ఉంది. యద్భావం తద్భవతి, మీరు ఎలా భావిస్తే అలాగే అవుతుంది అని మనకి శాస్త్రం చెప్పింది. కాబట్టి మనకి ఆచరణకు వీలు లేనప్పుడు భావశుద్ధి ఉంటే అన్నీ సిద్ధిస్తాయన్నమాట. కాబట్టి అలాంటి భావన కలిగి ఉండి వైకుంఠనాథుని నామాన్ని స్మరించండి. ఇంకొకటి ఏంటంటే, నిజంగా మీకు వసతి లేనప్పుడే ఈ ప్రయత్నం చేయండి.
ఎలాగూ చెప్పారు కదా మాకు అని అవకాశం ఉన్నా బద్దకించి చేయకూడదలా. అవకాశం లేని వాళ్ళ కోసం శాస్త్రం ఒక ఉపాయం చెప్పింది. కాబట్టి అందరం కూడా అలాంటి ఉత్తర ద్వార దర్శన ఫలితాన్ని పొంది ఆ శ్రీ వైకుంఠనాథ యొక్క అనుగ్రహాన్ని పొందుదాం. జై